ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారంతో కలిసొచ్చిన శ్రీలీల, మీనాక్షి చౌదరి నెక్స్ట్ పొంగల్ కు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడబోతున్నారు. ఇప్పటికే 2 సంక్రాంతులకు హిట్స్ కొట్టేసిన మీనమ్మ నెక్స్ట్ పొంగల్ కు హ్యాట్రిక్ కొట్టేద్దాం అనుకుంటే ఈ కిసిక్ బ్యూటీ అడ్డు తగులుతోందా? ఈ పోటీ వెనక ట్విస్ట్ ఉందా? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరిల మధ్య మరోసారి వార్ నడుస్తుందా? ఇప్పటికే శ్రీలీల ఆఫర్లను కొల్లగొడుతూ కాంపిటీషన్ అయిన మీనమ్మ కిసిక్ బ్యూటీకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుందా అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యువేషన్. గుంటూరు కారంలో కలిసొచ్చిన ఈ ఇద్దరు భామలు నెక్స్ట్ పొంగల్ దంగల్కు రెడీ అయ్యారు. అనకనగా ఒక రాజు సంక్రాంతికి వస్తున్నట్లు అనౌన్స్ చేయగా రీసెంట్లీ పరాశక్తిని కూడా 2026 జనవరి 14కే తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ అదే డేట్ కు రాబోతుంది ఫిలిం. మీనాక్షి చౌదరి లాస్ట్ సంక్రాంతికే కాదు ఈ పండుగకు కూడా హిట్ కొట్టేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ అందుకున్న మీనమ్మ నెక్స్ట్ పొంగల్ కూడా హిట్ అందుకుని సంక్రాంతి ముద్దుగుమ్మగా మారాలనుకుంటే సడన్లీ రేస్లోకి దూసుకొచ్చింది శ్రీలీల. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది మిస్ లీల. అనకనగా ఒక రాజు తమిళంలో విడుదలయ్యే ఛాన్స్ లేదు. సో అక్కడ పోటీ లేకపోయినప్పటికీ టాలీవుడ్ లో మాత్రం ఇద్దరి భామల మధ్య పోటీ తప్పేట్లు లేదు. యాక్చువల్లీ నవీన్ పొలిశెట్టి అనకనగా ఒక రాజు ఫస్ట్ చాయిస్ శ్రీలీలనే. కానీ వేరే ప్రాజెక్ట్స్ కమిట్మెంట్స్ వల్ల కిసిక్ బ్యూటీ తప్పుకుంది. ఈ ఆఫర్ మీను దగ్గరకు వెళ్ళింది. అదే కాదు నాగ చైతన్య 24 కూడా అలా ఆమె చేతి నుండి మిస్ అయితే అది కూడా మహేష్ బాబు రీల్ మరదలు చెంతకు చేరింది. దీంతో ఇద్దరి మధ్య కాంపిటీషన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి ఇద్దరు వస్తూ ఉండటంతో క్యూరియాసిటీ కలిగిస్తోంది. మరి ఈ ఇద్దరు భామల్లో ఎవరు సంక్రాంతికి ముద్దుగుమ్మగా నిలుస్తారో ఈ విషయం తేలాలంటే పండగ వరకు ఆగాల్సిందే.